సార్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం అండి. సార్ మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ యాక్చువల్గా అయితే రీతు చౌదరి అండి. మరి రీతు చౌదరి వెళ్ళిపోయింది కదా, రాత్రి నేను నిద్ర కూడా పోలేదు. అయ్యో మరి రీతు చౌదరి ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా అన్ఫెయిర్ అనిపించిందా? చాలా అన్ఫెయిర్ అనిపించింది. ఉంటే బాగుండని అనిపించింది. చివరి దాకా ఉండి చివరిగా అయినా ఎలిమినేట్ అయితే బాగుండేది. ఏమన్నా చాలా మంది ఫ్యాన్స్ కూడా రాత్రి నిద్రపోలేదు, చాలా మంది మందు కొట్టి పడుకున్నారు. మరి సంజన గారి గేమ్ తో పోల్చుకుంటే రీతు గేమ్ చాలా బెటర్ గా ఉంటుంది. మరి సంజన గారు ఎలిమినేట్ అవ్వాలి కదా, ఎందుకు రీతుని ఎలిమినేట్ చేశారు? సంజన గారు ఎలిమినేట్ అవ్వట్లేదండి. ఆమెకి ఇప్పుడు ఖైదీగా పెట్టారు కదా, ఆమెకి 0 బాక్స్ కాబట్టి పనిష్మెంట్ గా సంజనాకి 0 అందులో పెట్టారు. జైల్లో ఉండటమే కరెక్ట్. సంజన జైల్లో పెట్టాలి, ఆమె ఇంకా ఎలిమినేట్ చేయకుండా ఆపారు. సో డిమాండ్ పవన్ తో రీతు చౌదరి బాండింగ్ గురించి ఏం చెప్తారు? అవును, ఇప్పుడైనా డిమాండ్ పవన్ గేమ్ ఆడతాడా? అవును, చాలా దిగులుతో ఆడతాడు. రీతు చౌదరి ఉంటే నైట్ అన్ని కూడా చెప్పేవాడు, అన్ని చూపించేవాడు అని కూడా చెప్పింది కదా రీతు చౌదరి. మరి ఇప్పుడు అది లేకపోవడం వల్ల చాలా దిగులుతో ఉంటాడు. దిగులుతో అతను కూడా అక్కడ అవకాశం ఉంటే మందు కొట్టే అవకాశం కూడా ఉంది. లేదు, అతను ఆల్రెడీ దేవదాస్ అయిపోయాడు. పార్వతి వెళ్ళిపోయింది, దేవదాస్ అయిపోయాడు. అంతేనా? ఎస్. ఓకే. సో మీ కళ్యాణ్ పడాల గురించి ఏం చెప్తారు? జవాన్ గురించి. జవాన్ ఆయన జవాన్ లానే ఆడుతున్నాడు. మొదట్లో కొన్ని చేతులు వేసి కాళ్ళు వేసి అవన్నీ చేసినా కానీ ఇప్పుడు మటుకు బాగానే ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ లో కూడా బాగా పాలిటిక్స్ ఉన్నాయని కూడా రీసెంట్ గా కూడా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అదేంటంటే భరణి గారు వెనక నాగార్జున ఉన్నారు, కావాలనే భరణి గారిని చివరి వరకు రన్ చేస్తున్నారు అనే టాపిక్ కూడా బయటకు వచ్చింది. దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా దొరికినాయి. అదేంటంటే రీసెంట్ గా నాగార్జున గారు గోవా ట్రిప్కి వెళ్ళారు. నాగార్జున గారు గోవా ట్రిప్కి వెళ్తే అక్కడికి నిహారికి వెళ్ళిందంట. నిహారికి వెళ్ళి నాగార్జున కలిసింది. కలిస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఈ మధ్య నాగబాబు గారు బిగ్ బాస్ షో దగ్గరికి వచ్చారట. అది ఒక రహస్యము. వస్తే వచ్చారని నాగార్జున చెప్పారు. మరి నిహారిక బిగ్ బాస్ షో దగ్గరికి నాగబాబు గారు ఎందుకు వచ్చారంటే భరణి గారు నాగబాబు గారి ప్రధాన శిష్యుడట. మా గురువు అండి ఆయన, అందుకని నేను వచ్చాను, ఆశీస్సులు కూడా ఇవ్వడానికి వచ్చాను చెప్పడం జరిగింది. ఇవన్నీ తెలిసి అప్పుడు అర్థమైపోయింది అనమాట. ఓహో, కావాలని నాగబాబు గారి రికమెండేషన్ మేరకే ఇప్పటివరకు భరణి రన్ అవుతున్నాడు అనేటువంటిది కూడా తెలిసిపోయింది. ఈ విధంగా పాలిటిక్స్ ఉన్నాయి బిగ్ బాస్ లో, ఖచ్చితంగా పాలిటిక్స్ ఉన్నాయి అని కూడా 100% ప్రూవ్ అయిపోయింది. కళ్యాణ్ పడాల గేమ్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు టాప్ 5 లో ఆల్రెడీ టికెట్ టు ఫినాలే గెలిచేశాడు. సో తన విన్నర్ అవుతాడా? విన్నర్ అవ్వాలనే భావిస్తున్నాం. అతను ఎట్లా బోర్డర్స్ దగ్గర పోరాడాడో ఖచ్చితంగా ఇందులో కూడా పోరాడాలి. ఖచ్చితంగా విన్నర్ అవ్వాలి కళ్యాణ్ గారు అని కూడా చాలా మంది భావిస్తున్నారు. ముద్దు బిడ్డ గేమ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ముద్దుగా ఉంది, చాలా ముద్దుగా ఉంది. ముద్ద మందారం చాలా ముద్దుగా ఉంది. ఓకే. కళ్యాణ్ అండ్ తనుజ బాండింగ్ గురించి ఏం చెప్తారు? వాళ్ళ మధ్య బాండింగ్ బాగానే ఉంటుంది, ఎందుకు బాగుండదు. తనుజ ఆల్రెడీ డైవర్స్ అయిపోయి చాలా దిగులుగా ఉంది. ఆమె కూడా ఎదురు చూస్తుంది ఎవరు దొరుకుతారని. కొత్తగా దొరికితే ఇంకా హ్యాపీ ఆమె కూడా. ఓకే. టాప్ 5 లో ఎవరుంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో కళ్యాణ్ గారే ఉండాలని భావిస్తున్నాం అందరం. ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయాడుగా టాప్ 5 లో. ఇంకెవరున్నారు? సంజన గుడ్డు టాస్క్ నుంచి ఒక ప్రాంక్స్ చేయడం వల్ల చాలా తన గేమ్ స్పాయిల్ చేసుకుంది తనకు తనే. సో దాని గురించి ఏం చెప్తారు? ఆమెకి ఎంత చేసినా ఆమెకి బిగ్ బాస్ యొక్క ఆశీస్సులు ఫుల్ గా ఉన్నాయి. తనుజకు కూడా ఉన్నాయి కదా బిగ్ బాస్ ఆశీస్సులు. తనుజ కంటే సంజనకి ఎక్కువ ఉన్నాయి. సంజన తర్వాత అందరూ అంటున్నారు తనుజకి ఎక్కువ ఉన్నాయని. బిగ్ బాస్ హౌస్ లో చాలా ఉంటుంది అని. తనుజ ఉంటుంది, ఆమె కళ్ళతోటి అన్ని పనులు చేస్తుంది. రాత్రిపూట చేసే చర్యల ద్వారా ఆమె ఖచ్చితంగా కూడా కొనసాగుతూనే ఉంటుంది.